టీవీ వీక్షకులకు స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా ఒక మంచి మాట. సోదరులారా, మిత్రులారా, ఫలితం మీద ఆశ లేకుండా స్వార్థమైన తలుపులన్నింటికి అతీతంగా ఉండాలనే ఆకాంక్ష నీకు దృఢంగా ఉంటే సత్కార్యాలు నీ బంధాలను పటాపంచలు చేస్తాయి. కొల్లిపుర గ్రామం వాస్తవ్యులు రేపల్లె దగ్గరి మార్తోట అమ్మవారి దేవాలయం దర్శించుకొని వస్తూ మార్గ మధ్యంలో ట్రాక్టర్ బోల్తా పడి సుమారు 15 మంది గాయాల పాలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆల్బర్ట్ రాజా వారిని పరామర్శించారు. మీకు నేనున్నాను అని అభయం ఇచ్చారు. సంబంధిత వైద్యులతో మాట్లాడి వారి పరిస్థితి తెలుసుకొని మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచనలు చేశారు. దేశం మొత్తం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటిదాకా 486 లోక్సభ స్థానాల్లో ఎన్నికలు పూర్తయినట్టుగా సమాచారం. అలాగే చివరి దశ జూన్ 1వ తారీఖు జరగనుంది. జూన్ 4వ తారీఖు ఎన్నికల రిజల్ట్ను విడుదల చేయనున్నారు. చివరి దశ ఎన్నికల ప్రచారం కావటం వలన ప్రచారం భారీ స్థాయిలో చేసినట్లుగా సమాచారం. శ్రీ రామనామ పారాయణం, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టతపై ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనామృత కార్యక్రమం 28/5/24 మంగళవారం సాయంత్రం 5 గంటలకు జరగనున్న నేపథ్యంలో వర్షం కారణంగా వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా తెలియవచ్చింది. కనుక భక్తులందరూ దీనిని గమనించవలసిందిగా కోరుచున్నారు. నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా మెడిసిన్ లోనైనా తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, ఎంబిఎన్ రోహిత్ 99.81%, 98 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 72 మంది, 95 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 189 మంది. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. బీసీసీఐ అధ్యక్షుడు జైషా వారి కుటుంబ సభ్యులతో ఈ రోజున తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. ధర్మవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మరియు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి ఈరోజు కర్ణాటక కొల్లూరు మూకాంబికా దేవాలయంలోని శ్రీ మూకాంబికా దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే అక్కడ ప్రత్యేకమైన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అల్పపీడన ప్రభావం వలన బెంగాల్లో తుఫాన్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ 100 నుంచి 120 కిలోమీటర్లు భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అక్కడ తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆంధ్రలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అందువలన మత్స్యకారులు వేటకు సముద్రంలోకి వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేశారు. లక్ష్మీ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం తెనాలి పట్టణంలోని కవిరాజా పార్కు నందు సీనియర్ సిటిజన్ హాల్లో భిన్న స్వరాల జిఎస్ నాగేశ్వరరావు గారి అధ్యక్షతన వాడ్రేపు వీరలక్ష్మీదేవి, పాపినేని శివశంకర్, కాట్రగడ్డ దయానంద్, బండ్ల మాధవరావు వక్తలుగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వాళ్ళకి సంవత్సరం పాటు నేను నెల చర్చా కార్యక్రమం పెట్టుకున్నాను. దీనికి ఇట్లా చర్చా కార్యక్రమం నెల నిర్వహించాను. ఏంటి మామూలుగా గొప్పతనం మీరు ఎందుకు నిర్వహిస్తున్నారు ఇది అని చెప్పి మాకు భక్తులుగా వచ్చిన కూడా అన్నారు. ఇతర మిత్రులు కూడా అడిగారు, ఎందుకు నిర్వహిస్తున్నాం అంటే నిష్కామ కర్మ చేసేవాళ్ళు సమాజంలో అతి తక్కువ మంది గోత్రం పెట్టి ఎత్తాలి. నాకు ఈ సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో ఆ నిష్కామకరంతో పనిచేసిన బాలగోపాలను కనపడతాడు. తర్వాత సాహిత్య రంగంలో కూడా నిష్కామకరణ చేసిన ఆహ్వాన లక్ష్మి గారు. ఆమెకు ఉత్తమ సాహిత్యం అంటే ప్రభుత్వం ఉత్తమ సాహిత్యాన్ని అభిమానిస్తాం. ఆ తన ప్రభుత్వం తగినట్టుగా ఉత్తమ సాహిత్యానికి పెద్దపేట వేయాలని చెప్పి ఆహ్వానం అనే పత్రికను పెట్టి కొన్ని లక్షల రూపాయలు ఆ పత్రిక కోసం ఖర్చు పెట్టింది. ఎక్కడ ప్రచారాన్ని ఎక్కడ కోరుకోవాలి.
ఎక్కడ సన్మానాలు కానీ సత్కారాలు కానీ వేదికల మీద కానీ నా జీవితకాలంలో ఎక్కడ కూడా గుర్తింపు అనేది కోరుకోకుండా ఒక నిష్కామ కర్మ చేసినట్టుగా తన ప్రభుత్వం వచ్చిన పనిని లక్షల ఖర్చు చేసింది. కాబట్టి అటువంటి వాళ్ళని స్మరించుకోవడం సమాజానికి యొక్క బాధ్యతగా మేము భావిస్తాం. అందుకని నా బిల్లుసరాలని అట్లా నెల కార్యక్రమం ఆ నిష్కామ కర్మను గుర్తించి మేము నెల ఇట్లా ఒక మాకు ఉత్తమం అనిపించిన సాహిత్య పుస్తకం చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆహ్వాన్ లక్ష్మి గారికి చేస్తున్నారు. సునీత వాటర్ అంటే ఆవిడ లేరు అన్న విషయం ఇంకా నాకు జీర్ణం కాలేదు. ఇప్పుడు ఉన్నారు విజయవాడలో ఎక్కడో వాళ్ళ అబ్బాయి దగ్గర ఉన్నారని. నిజానికి నేను ఆమె భౌతిక కాయాన్ని చూశాను వెళ్ళి. అయినా సరే అంత సజీవమైనటువంటి చైతన్యం ఉన్న వ్యక్తి లేరు అని అనుకోబుద్ధి కావట్లేదన్నమాట. లక్ష్మి గారితో నా జ్ఞాపకాలు చాలా 87 నుంచి ఉన్నాయి. 87 నుంచి అంటే 97, 2007, చాలా 35 ఏళ్ళ పాటు జ్ఞాపకాలు. నిజానికి పాత జ్ఞాపకాలే కాసేపు మీతో పంచుకుంటాను. 87లో ఆమె సమయం రామారావు గారు ఆమె భర్త ఆయన ఉద్యోగ రీత్యా కాకినాడ వచ్చారు. ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్గా కాకినాడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారుడా నాకు తెలీదు. నాడు ఆమె మా ఇంటికి వచ్చారు. మనం మగవాడిని ఆజాను బాబులు అంటాం, ఆడవాళ్ళు కూడా ఆజాను బాహువి. అలాంటి ఒక ఆజాను బాహవి చాలా హుందాగా ఉన్నారు ఆవిడ. పెద్ద బొట్టు, పెద్ద ఉద్యోగస్తులాగా ఉన్నారు చూడడానికి. ఆవిడే పోలీస్ ఆఫీసర్ లాగా ఉన్నారు. వచ్చారు. ఎవరిక్కడ సరిగ్గా పిహెచ్డీ చేసినాక అని ఎవరు ఏ పరిచయం ఏం లేదు. వాడి ద్వారా అలాగే ఉంటుంది అనమాట. అప్పటికి వచ్చి ఎవరండి సరిగ్గా పరిచయం చేస్తున్నా పిహెచ్డీ చేసినాక మీరేనా అని. ఇది ఎవరు ఏమిటి అసలు ఏ పరిచయం? అవునండి అన్నారు. నాకు ఇస్మాయిల్ గారు చెప్పారు, మిమ్మల్ని కలవమని చెప్పారు, అందుకని వచ్చాను. ముందు కూర్చొని మాట్లాడుకుందాం. అది మొదటి పరిచయం. చాలాసార్లు తుమ్మపూడి కూడా వెళ్ళి వారిని కలిసేవాడు. ఒక రసదృష్టి, సౌందర్య దృష్టి కలిగిన వ్యక్తి సంజీవుడు. అపారమైన పాశ్చాత్య సాహిత్య సాంస్కృతిక జ్ఞానం కలిగినటువంటి వాడు. అయితే ఎక్కడ ఆ భేషజం అనేది లేకుండా చాలా మామూలుగా ఉండేవాడు ఆయన. లక్ష్మి గారు ఇబ్బంది చేయండి. దండలు కనిపించాలి. దండలు లోపల ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వచ్చే మా వార్తా విశేషాలను వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ట్రెండ్ ఫాలో అవ్వదు, ట్రెండ్ సెట్ చేస్తుంది. ఒక్కొక్కసారి రావటం లేట్ అవ్వచ్చు, కానీ రావటం పక్కా. డోంట్ మిస్ ఇట్. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్.